నమస్కారం అందరికీ. 22వ తారీఖు జూన్ 2026 సోమవారం నాటి పంచాంగ శోనమండి. శ్రీ పరాభవనామ సంవత్సరము, ఉత్తరాయణము, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠ మాసము, శుక్లపక్షము. ఈరోజు సూర్యోదయం వచ్చి తెల్లారుజామున 5 గంటల 46 నిమిషాలకి, సూర్యాస్తమయం వచ్చి సాయంత్రం 6 గంటల 49 నిమిషాలకి. ఈరోజు తిథి అష్టమి తిథి మధ్యాహ్నం 3 గంటల 44 నిమిషాల వరకు ఉంటుంది. తర్వాత నవమి తిథి ప్రారంభమవుతుంది. ఈ రోజు నక్షత్రం ఉత్తర పాల్గొని నక్షత్రము ఉదయం 10 గంటల 20 నిమిషాల వరకు ఉంటుంది. తర్వాత అస్తా నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈ రోజు యోగము వచ్చి వ్యాతిపాతి యోగము, కరణము భవకరణము. ఇక ఈరోజు అశుభ సమయంలో ముందుగా దుర్ముహూర్తము మధ్యాహ్నం 12 గంటల 44 నిమిషాల నుండి మధ్యాహ్నం 1 గంట 36 నిమిషాల వరకు ఉంటుంది. తర్వాత దుర్ముహూర్తం మధ్యాహ్నం 3 గంటల 20 నిమిషాల నుండి సాయంత్రం 4 గంటల 12 నిమిషాల వరకు ఉంటుంది. వర్జము రాత్రి 7 గంటల 18 నిమిషాల నుండి రాత్రి 9 గంటల 3 నిమిషాల వరకు ఉంటుంది. రాహుకాలం ఉదయం 7 గంటల 24 నిమిషాల నుండి ఉదయం 9 గంటల 2 నిమిషాల వరకు ఉంటుంది. యమగంట కాలం ఉదయం 10 గంటల 40 నిమిషాల నుండి మధ్యాహ్నం 12 గంటల 18 నిమిషాల వరకు ఉంటుంది. గులికాలం మధ్యాహ్నం 1 గంట 50 నిమిషాల నుండి మధ్యాహ్నం 3 గంటల 33 నిమిషాల వరకు ఉంటుందండి. ఇక ఈ రోజు శుభ సమయం గురించి తెలుసుకుందాము. బ్రాహ్మీ ముహూర్తం తెల్లారుజామున 4 గంటల 10 నిమిషాల నుండి తెల్లారుజామున 4 గంటల 58 నిమిషాల వరకు ఉంటుంది. అమృత గడియలు తెల్లారుజామున 5 గంటల 30 నిమిషాల నుండి ఉదయం 7 గంటల 12 నిమిషాల వరకు ఉంటుంది. అభిజిత్ ముహూర్తం ఉదయం 11 గంటల 52 నిమిషాల నుండి మధ్యాహ్నం 12 గంటల 44 నిమిషాల వరకు ఉంటుందండి. ఇక ఈ రోజు శుభకార్యాలకి మంచిదైనా లేదండి. ఎలాంటే ఈ రోజు అష్టమి తిథి కాబట్టి నక్షత్రం బాగానే ఉంది, వారం బాగానే ఉన్న, తిథి బాగలేదు కాబట్టి అష్టమి తిథి నాడు శుభకార్యాలకి ప్రయాణాలకి అంత మంచిది కాదు. కాబట్టి శుభకార్యాలకి ఈ రోజు అంత మంచిది కాదు, ప్రయాణాలకు కూడా అసలే మంచిది కాదు. ఓకే అండి, ఇది మన ఛానల్ ఇంకా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఓకే అండి, ఇంతటితో వీడియో సమాప్తం. ధన్యవాదాలు.